హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, క్యుములేటివ్ డెల్టా అనే దానికోసం ఇది మ్యాక్స్ డెల్టా అనే కాన్సెప్ట్ కోసం మన సబ్స్క్రైబర్స్ ఒకరు అడిగారు. దానికోసం మీకు ఒక వీడియో చేస్తున్నాను చూడండి. మ్యాక్స్ డెల్టా, మినిమం డెల్టా అనేది ఓన్లీ ఒక నెంబర్ చూసుకోవడానికి తప్ప నేను అంతగా దాన్ని పర్పస్గా ఉపయోగించను. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. కార్ట్లో చెప్పేసాను కాబట్టి మ్యాక్స్ డెల్టా, మినిమం డెల్టా. ఓకేనా. బార్ స్టాటిస్టిక్స్లోకి వెళ్ళి ఇది టచ్ చేస్తే ఎడిట్ సెట్టింగ్లోకి వెళ్తే ఇగోండి డెల్టా, ఇగోండి డెల్టా, మ్యాక్స్ డెల్టా, మినిమం డెల్టా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. అప్పుడు దాన్ని క్లోజ్ చేసేసి మనం వెళ్దాం. ఇప్పుడు డెల్టా అనేది ఎప్పుడు ప్రతి డేకి ఇంట్రాడేకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచే స్టార్ట్ అవుతుంది. డెల్టా అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే ఈ యొక్క 0 లైను. ఓకే ఫ్రెండ్స్, ఇది డెల్టా బార్స్ అంటారు వీటిని. ఈ డెల్టా బార్స్ని మనం ఇలా ఒక చార్ట్ లాగా రావటం దాన్ని క్యుములేటివ్ డెల్టా అంట. అది కూడా చెప్తాను. ఇప్పుడు మ్యాక్స్ డెల్టా, మినిమం డెల్టా అనే దానికి మీరు క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది 9:15 క్యాండిల్. ఓకేనా, ఇది 9:15 క్యాండిల్. ఓకే, ఇది 13 మినిట్స్ క్యాండిల్. 13 మినిట్స్లో చెప్తున్నాను, మీకు క్లియర్గా అర్థమవుద్దని. ఓకే, ఇగోండి ఇక్కడ మీకు మ్యాక్స్ డెల్టా, మినిమం డెల్టా చెప్పడానికి ఈ చార్ట్ని పెద్ద చేస్తున్నాను చూడండి. ఇది క్యుములేటివ్ డెల్టా బార్స్. ఓకే, ఈ సెకండ్ది చూద్దాం. సెకండ్ది తీసుకుందామండి మనం. ఇది 9:45 to 10:15 క్యాండిల్ ఇది. ఓకేనా. మ్యాక్స్ డెల్టా, మినిమం డెల్టా అనేది ఇది ఓపెన్ కదండి. ఇది డెల్టా బార్స్, ఇది ఓపెన్ కదా. ఈ పైకి వెళ్ళి చూడండి, ఈ పైకి విగ్గు ఇక్కడ ఓపెన్ అయిందా, ఇది పైకి వెళ్ళింది కదా. ఈ విగ్గు ఇక్కడ దాకా రావటాన్ని దీన్ని మ్యాక్స్ డెల్టా అంటారు. ఓకే, మ్యాక్స్ డెల్టా అంటారు. ఓకేనా, అర్థమైందా. ఓకే ఫ్రెండ్స్, మినిమం డెల్టా ఏంటంటే ఇగోండి ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది కదా, దీన్ని మినిమం డెల్టా అంటారు. అర్థమైంది కదా. ఇప్పుడు ఓపెన్ అయ్యి హై ఎంత చేస్తే దాన్ని మ్యాక్సిమం డెల్టా అంటారు. ఓపెన్ దగ్గర నుండి లో ఎంతవరకు వెళ్తే దాన్ని మినిమం డెల్టా అంటారు. ఓకే, ఇదే, ఇంతకన్నా ఎక్కువే ఉండదు. మినిమం డెల్టా, మ్యాక్సిమం డెల్టా. ఒక డెల్టా బార్ ఓపెన్ అయిందండి ఇక్కడ, ఇది ఇక్కడ వరకు హై చేసింది, దీన్ని మ్యాక్సిమం డెల్టా. ఇక ఇది ఓపెన్ అయింది, ఇక్కడ వరకు డౌన్ అయింది, దీన్ని లో చేసింది, దీన్ని మినిమం డెల్టా. అంతే, అంతవరకే. అక్కడ మనకి యొక్క డెల్టా ఎంతవరకు ఫామ్ అయింది, ఎక్కడి వరకు వెళ్ళిందని చెప్పడానికి తప్ప నేను మట్టుకు దీన్ని ట్రేడ్లో అసలు ఉపయోగించను. ఓకే, మినిమం డెల్టా, మ్యాక్సిమం డెల్టా అయిపోయింది. క్యుములేటివ్ డెల్టా ఏంటన్నది మీకు చెప్తాను చూడండి. ఇదిగోండి, మ్యాక్సిమం డెల్టా పక్కన క్యుములేటివ్ డెల్టా ఉంటుంది. ఓకే, ఇదిగోండి ఈ క్యుములేటివ్ డెల్టా ఫస్ట్ క్యాండిల్ ఎంత ఉంటే అంత వాల్యూ క్యుములేటివ్ డెల్టా అయిపోద్ది. ఫస్ట్ క్యాండిల్ వాల్యూ అది మొత్తం ఆ వాల్యూ అయిపోద్ది. ఓకే, ఆ వాల్యూకి నెక్స్ట్ ఏర్పడిన క్యాండిల్ యొక్క డెల్టా ఇప్పుడు -4.9K ప్లస్ చేయాలి, ప్లస్ -6 ఇవ్వండి. ఈ డెల్టా ఎంత, -1.73. మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్ అవుతుంది. ప్లస్ అయినప్పుడు ఎంత, ఇప్పుడు 6.63K. ఓకే, సరిపోయిందా. దీనికి ఇది ప్లస్ చేయాలి.
ప్లస్ అదే ఇప్పుడు మైనస్ ఉంటే మైనస్, ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు ప్లస్ మైనస్ ఏం అక్కర్లేదు. ఇప్పుడు ఇది కలిపితే ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందా, అందుకని 63 పాయింట్స్ కే. ఓకే, నెక్స్ట్ క్యాండిల్స్ కూడా చూడండి. -6.63K ప్లస్ -125 ఎంత అయింది, 125 కలిపితే 6.75K. ఒక అర్థమైందా? అలా మనం ఈ యొక్క క్యుములేటివ్ డెల్టా ఇలా చేసుకుంటారు అన్నమాట, ఇలాగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అలాగే మనం క్యుములేటివ్ డెల్టాని ఏర్పడిన దానికి ఇగోండి ఇక్కడ 10K అయిపోయింది చూసారా. మళ్ళీ ఇక్కడ మైనస్ అవుతుంది, దీంట్లో నుంచి ఇక్కడ ప్లస్ వచ్చింది కదా, ఇది మైనస్ అవుతుంది. ఓకే, మళ్ళీ చూడండి, ఇది మైనస్ అవుతుంది, ఇదిగో చూసారా, అదిగో మళ్ళీ ఇది ప్లస్ అవుతుంది. అలాగా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది, ప్లస్ ఇంటూ ప్లస్ అవుతుంది. ఓకేనా, అలా అన్నమాట క్యుములేటివ్ డెల్టా. అంతకన్నా ఇంకేం లేదు. క్యుములేటివ్ డెల్టా, మ్యాక్స్ డెల్టా, మినిమం డెల్టా అనేది నేను ట్రేడింగ్లో అస్సలు ఉపయోగించును. నేను ఓన్లీ డెల్టా థ్రెషోల్డ్ అండ్ కార్ట్లోనే ఉపయోగిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటాను. ఈ క్యుములేటివ్ డెల్టా మీకు ఈ కాన్సెప్ట్ మ్యాక్స్ డెల్టా, మినిమం డెల్టా అండ్ క్యుములేటివ్ డెల్టా అర్థమైంది అనుకుంటాను. ఓకే, నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. 8 మినిట్స్లో ఫినిష్ చేశాను, 6 మినిట్స్లో అయిపోయింది అంతే, క్లోజ్. ఓకే, నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం.